స్వరూప జ్ఞానానికి సంబంధించిన లక్షణాలను మననం చేయాలి. జ్ఞాన మార్గంలో కూడా ధ్యానం ఉంది. ఎటువంటి ధ్యానం ఉంది? ఈ స్వరూప జ్ఞాన లక్షణాలనే మననం చెయ్యాలి. నేనెవరు అంటే నేను జర మరణాది రహితుడనైన పరమశివస్వరూపుడను, పరిపూర్ణుడను, పరమానందుడను, పరమాత్మను, సదాశివుడను, నిరాధారుడను, నిరాశ్రయుడను, కేవల చైతన్య స్వరూపుడను, పరిశుద్ధ విజ్ఞాన రూపుడను, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు, సర్వదా మంగళ స్వరూపుడను. ఇలా తనకు తానుగా ఆ స్వరూప లక్షణాలను తానే భావన చెయ్యాలి, మననం చెయ్యాలి. అప్పుడు కారణదేహంలో ఉన్నటువంటి మాయ లక్షణాలన్నీ పోయి ఆ మాయ లక్షణాల స్థానంలో ఈ స్వరూప లక్షణాలు వచ్చి కూర్చోవాలన్నమాట. మనకి ఎందుకు ఇప్పటి వరకు తోచడం లేదు? ఈ భావనామయ శరీరం అనే కారణదేహం మాయతో నిండిపోయింది. మాయ అంటే 3 గుణాలు. ఏది లేదో అది ఉన్నదని, ఏది ఉన్నదో అది లేనిదని. దానికి 2 ఫలితాలు ఉన్నాయి. మాయకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో ఏది ఉన్నదో అది లేదనిపిస్తుంది, ఏది లేదో అది ఉన్నదనిపిస్తుంది. సంసారము ప్రపంచము లేవు. వాస్తవానికి సంసారము ప్రపంచము లేవు, కానీ మనకి ఎలా తోస్తుంది? ఉన్నాయి అని చూస్తుంది.